ఉంటాం. అక్కడ ఏమిటంటే ఆయన భుజాల మీద రాజ్యభారం అనే మాట ఉంది. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఈ క్యాలెండర్ క్రీస్తు శకంగా క్రీస్తు పూర్వంగా మార్చబడింది. ఇప్పుడున్న ఈ టైమింగ్ అంతా కూడా ఆయన పేరిట వ్రాయబడింది. ఇది క్రీస్తు శకం. ఎందుకంటే ఆయన మరలా రాబోతున్నాడు. అప్పుడు ఈ యుగం, ఈ టైము అంతమవుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన భుజాల మీద రాజ్య భారం ఉంటుంది. చూడండి, ఈ యొక్క గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ కూడా మరి కాలాలు, సమయాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా సృష్టికర్త అయిన దేవుని యొక్క ఏలుబడి పరిపాలన కింద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భుజాల మీద రాజ్య భారముండును అంటున్నారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి రాజు, కర్త, అధిపతి. ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రాలు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చి ఉంటూ మనం చూస్తున్నాం. చనిపోయిన లాజరుని బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. విధవరాలు కుమారుడు చనిపోతే బ్రతికించినట్టుగా చూస్తున్నాం. యాయిర్ కుమార్తె చనిపోతే ఆయన బ్రతికించినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభువు వారు ఈ లోకములో ఉండగా సకల వ్యాధులను, రోగులను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రాలు. అంత మాత్రం కాదు, యేసు ప్రభువు వారు నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. అప్పుడేం చేశాడో యేసయ్య ఇప్పుడు కూడా అదే చేయగలడు. యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే శాంతి లేని వారికి శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. నెమ్మది లేని వారికి నెమ్మదిని ఇవ్వటానికి వచ్చాడు. దయ్యాల చేత పీడించబడుతున్న వారికి విడుదల ఇచ్చే విమోచకుడిగా వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా బేదలకు సువార్త అన్నాడు. ఒకసారి మాట చెప్తారండి, బేదలకి సువార్త. బేదలకు సువార్త ఏంటంటే ఏదోవరగా యేసు ప్రభు దగ్గరికి వస్తాము, కానీ రాబోయే కాలంలో బేదలకు నుండి విడిపించబడి ఐశ్వర్యవంతులుగా అవుతారు. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఎందుకంటే నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చారు. చూడు, బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది, యేసునందు విశ్వాసం వచ్చిన వారు, చెప్పండి, యేసునందు విశ్వాసం వచ్చిన వారు వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. యేసునందు విశ్వాసం వచ్చిన వారు చూడండి నరకా నుంచి విడుదల పొంది పరలోకానికి వెళుతూ ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని ఉగ్రత నుంచి వారు విడిపించబడి తప్పించబడుతూ ఉన్నారు. చూడండి, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి వారి పాపాలు క్షమించబడుతున్నాయి. దేవుని స్తోత్రం. యేసునందు విశ్వాసం ఉంచిన వారు చూడండి ప్రియులారా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా